शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండడం కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. వృషభ రాశికి రాశిలోని శుక్రుడు యోగవంతం, ఎప్పుడు కళగా, అందంగా, ఆనందంగా, తృప్తిగా, యాక్టివ్గా ఉండే తత్వం మీకులో ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి బంగారాభరణాలు మీ జాతకాల రీత్యా కొనుక్కోవడము, అలాగే వాహనాలు, వస్తువులు, బట్టలు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారండి. ఈ సెంట్స్ అంటే సుగంధ ద్రవ్యాలు అవి కూడా మీకు రావడానికి మీకు కొనుక్కోవడానికి అవకాశం చాలా ఉన్నాయి. శుక్రుడు అందంగా కనిపించడానికి అవకాశం ఉందండి. ద్వితీయ భావంలో గురుడితో కలిసిన రవి 4th హౌస్ లార్డ్ 2nd హౌస్లో ఉన్నాడండి. బాగా ధనప్రాప్తిని కలిగించేది చేస్తుంటాడు. స్పీడ్గా నడుస్తుంటారు. వేళ్ల పట్ల భోజన వసతులు చక్కగా ఎక్కడున్నా మీకు సిద్ధిస్తాయి. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, వృద్ధి ఉంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు బాగా భగవంతుడు ఇచ్చేశాడు. అది గొప్ప అదృష్టం అండి. గురు ప్రభావం వలన విద్యలో ఆటంకాలు లేకుండా రావడము, ఆభరణ ప్రాప్తి కలగడము, వాహన యోగం కలగడం ఉంటుందండి. ఎప్పుడు బుధుడి వలన ఎప్పుడు జనరల్గా మీకు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కలవడానికి కూడా ఇష్టపడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారండి. మీ తెలివితేటలను వృద్ధి చేసుకుంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, కాబట్టి వృద్ధికరంగా మీ టాలెంట్ బాగా ఉండేటి చూసుకుంటారు. ఏదేమైనా కుజ ప్రభావం వల్ల కూడా, కేతు ప్రభావం వల్ల కూడా ఏదైనా మేము ఇంట్లో వాహనాలు, ఆభరణాలు, వీటితో పాటు ముఖ్యంగా భూముల విషయంలో మీకు రావడానికి అవకాశం ఉందండి. 4th భావంలో కుజుడు చదువుకి ఇబ్బంది, ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కలిగించే అంత అద్భుతంగా ఉండదు. కానీ భూములు మాత్రం కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ. ఏదేమైనా మీ రాశి వారికి సంతానం వలన ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు చూస్తున్నాడు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే జనరల్గా మీ ఇంట్లో జనరల్గా అంటే మీరు శుభకార్యాలు చేయడము, వివాహాది వేడుకలు కుదరడము, అలాగే మీ భార్యాభర్త సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 9వ తారీఖు, 10వ తారీఖు అష్టమస్థానంలో గురుడు ఉండము, గురుదృష్టి చంద్రుడు ఉండము, గజకేసరి యోగంలో గురుడు చూడడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు అంటే బంగారు మంచి మంచి అవకాశాలు వస్తాయండి. ఒక విధంగా తలవంతలం కొంచెం ధనప్రాప్తి ఉంటుంది. లాకి సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అలాగే సేవకాజనం కలిగి ఉండేవారు కానీ మీరు ఉంటారు. భాగ్యాధిపతి లాభస్థానం ఉన్నాడండి, అద్భుతం. అంటే భాగ్యాధిపతి లాభం ఉన్నాడంటే మీకు సంపదలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా వెళ్తారు. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఏదైనా రాహు కూడా దశమంలో ఉన్న రాహు మీకు వృషభ రాశి వారికి డాక్టర్స్గా బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీరు చాలామంది డాక్టర్స్ ఉన్నారు, బాగా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి చాలా అద్భుతంగా స్థిరంగా ఉంటారు వాళ్ళు, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అలాగే ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఉన్నాయి, బహుశా విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ ప్రోగ్రామ్స్ రీత్యా, మీ వృత్తి రీత్యా, మీరు డాక్టర్స్ కదా, అక్కడ విదేశాలకు వెళ్ళడము, అలాగే మీ షూటింగ్లు రాహు కదా షూటింగ్స్, అలాగే మీ బిజినెస్ రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా కోల్ రేట్ సంబంధించిన వాటిలో బిజినెస్లోను, అలాగే విమాన సంస్థలు అంటారు సరా, వాళ్ళకి చాలా బిజినెస్లు బాగుంటాయండి. వాళ్ళకి విమాన సంస్థలో వాళ్ళకి అంటే ఎయిర్ ఫోర్స్ అంటారు కదా వాళ్ళకి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతమైన పదవులు వస్తాయి. రాజకీయ రంగంలో ఒక వెలుగులేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. లాభస్థానం 12, 11 బాగున్న శని కూడా అత్యంత రాజయోగకారకుడు బాగున్నాడు. శని వల్ల కూడా దోషాలు ఏమి ఉండవండి. చక్కగా శనేశ్వరుడు మిమ్మల్ని గంగానది స్నానాలు చేయించడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారి తోటి ప్రయాణాలు చేయడము, అలాగే నైమిషారణ్య యాత్రకు మీరు సిద్ధంగా ఉండడము, ఇవన్నీ కూడా జూలై నెలలో కలగబోతుందండి. ఏదైనా వృషభ రాశి వారికి ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల, అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల సర్వసౌఖ్యము కలుగుతుంది. అంతేకాదండి, మీకు మీ రాశి వారికి కాలసర్పదోషం ఉండడము వలన శనీశ్వరుడికి మీరు మరింత విపరీతంగా యోగించాలంటే, ఎందుకంటే ఆయన మీకు శనీశ్వరుడు మీ రాశికి పంచమ స్థానం కూడా చూస్తున్నాడు, అంటే పిల్లల వలన దోషాలు ఉండడానికి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా దోష పరిహారం కోసం శనీశ్వరుని కూడా పూజించడం వల్ల, ఆయనకి సంబంధించినటువంటి నువ్వుల నూనె అంటాం కదా, తైలాభిషేకం చేయించడం వల్ల ఆయన ఇక్కడ సంతోషించి మీకు మీ పిల్లలకి బాగా అభివృద్ధికరంగా ఉండేది చేస్తాడైనా. ముఖ్యంగా రాజకీయ రంగంలో బాగా పలుకుబడి పెరుగుతుంది మీకు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి, ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడూ కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి, చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువులో వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. అలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ, పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ, మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ, స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మేమే ఉందండి, ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ, ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అంత డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలను కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి కూడా
ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వలన మీ దోషాలు కూడా చాలా బట్టి కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.